బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ దుండిగల్లో విషాదం నెలకొంది. స్కూల్ వ్యాన్ లో నుంచి ఒక చిన్నారి జారిపడింది. ఇక డ్రైవర్ ఆ చిన్నారిపై నుంచే ఆ బస్సు తీసుకెళ్లడంతో స్పాట్ లోనే ఆ చిన్నారి మృతి చెందింది. మల్లంపేటలోని ఓ క్లాస్ స్కూల్లో ఫస్ట్ క్లాస్ చదువుతున్నటువంటి చిన్నారి మహాన్విత స్పాట్ లోనే మృతి చెందింది. ఘటనా స్థలం నుంచి డ్రైవర్ ను పంపించారు స్కూల్ యాజమాన్యం. ఆ తర్వాత ఆ చిన్నారి తల్లిదండ్రులకి సమాచారం అందించారు. స్కూల్ యాజమాన్యం తీరుపై చిన్నారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయాన్నే స్కూల్కి వెళ్ళి తిరిగి వస్తుందని అందరూ ఆశించారు. కానీ దీంతో ఒక్కసారిగా ఆ తల్లిదండ్రుల్లో ఇంట్లో ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదం చేయాలనుకున్నాయి. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన ఫస్ట్ తరగతి చదువుతోంది మహాన్విత. ఆవిడే ఆ చిన్న పాప ఆవిడే. ఇక ఒక్కసారిగా స్కూల్ వ్యాన్ నుంచి కింద పడిపోయింది. దీంతో ఆ డ్రైవర్ గమనించకుండా ఆ చిన్నారిపై నుంచే ఈ వాహనాన్ని తీసుకువెళ్లాడు. దీంతో స్పాట్లో మృతి చెందింది. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన సీసీటీవీ దృశ్యాలు కూడా ఉన్నాయి. ఆ చిన్నారి కింద పడిపోయి చిన్నారిపై నుంచి వాహనం వెళ్ళడంతో ఒకసారిగా అక్కడ చూస్తున్నటువంటి వారు స్కూల్ యాజమాన్యం కావచ్చు, ఆయాలు కావచ్చు, ఒకసారిగా ఉరుకులు పరుగులు తీశారు. ఎస్, మీరు చూడవచ్చు ఎంత హడావిడి చేస్తున్నారనేది. ఆ తర్వాత ఒక బైక్ పైనే ఆ చిన్నారిని ఆయా ఎత్తుకుంది. ఆ బైక్ పైన ఆ చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. కానీ వెళ్ళక మునిపే ఆ చిన్నారి స్పాట్లోనే మృతి చెందినట్టుగా వైద్యులు నిర్ధారించారు. మొత్తం మీద ఆ చిన్నారి ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎస్, ఈ ఘటనపై చిన్నారి బంధువులు వారి కుటుంబీకులు కూడా మాట్లాడుతున్నారు. వారు ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. నరకన కాల్ వచ్చింది. అయితే ఇట్లా తలకు దెబ్బ తగిలింది, హాస్పిటల్ తీసుకెళ్ళామని చెప్పేసి కాల్ చేశారు టీచర్కి. ఇమీడియట్గా అడిగినాను అక్కడ హాస్పిటల్ ఎవరు ఉన్నారు వాళ్ళ నెంబర్ ఇవ్వండి అంటే నెంబర్ పంపించాను. వాళ్ళకి కాల్ చేస్తే ఎంతటికి కాల్ ఆన్సర్ చేస్తాను. ఇలా వచ్చి చూస్తే చనిపోయిందని చెప్పినాడు. ఇక్కడ స్కూల్ దగ్గరికి వచ్చి అడిగితే కూడా అక్కడ జస్ట్ దింపితేనే పడ్డది అని చెప్పేసి అంటుంది. కానీ పడితే అది పడ్డ దెబ్బలు అయితే కాదు ఖచ్చితంగా. ఇక్కడ పడ్డదైతే స్కూల్లో పడ్డదైతే కాదు, బయట ఎక్కడ పడ్డది. అది తీసుకొచ్చినారు ఇమీడియట్గా. ఇక్కడ వీడియోలో చూస్తే కూడా జస్ట్ బైక్ మీద తీసుకెళ్తున్నట్టు కనిపించింది. కనీసం ప్రాణం ఉన్నట్టు కూడా కనిపిస్తుంది అది వీడియోలో చూస్తే. 9:30కి నాకు కాల్ వచ్చింది. అయితే ఇట్లా రైట్, మొత్తం మీద మహాన్విత స్పాట్లోనే మరణించడంతో యాజమాన్యం తీరుపై అక్కడ కొంత ఆలస్యంగా సమాచారం ఇవ్వడం కావచ్చు, డ్రైవర్ని తప్పించే పని కావచ్చు, యాజమాన్యం తీరుపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చిన్నారి తల్లిదండ్రులు. ఎస్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ పెట్రిషియా అందిస్తారు. ఎస్ పెట్రిషియా, అసలు ఏం జరిగింది? మహాన్విత స్కూల్కు వస్తున్న నేపథ్యంలో ఇన్సిడెంట్ చోటు చేసుకుందా, లేదా స్కూల్ అయిపోయి తిరిగి ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో ఇన్సిడెంట్ చోటు చేసుకుందా? ఎస్ మనోజ్, హైదరాబాద్ దుండిగల్లో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ వ్యాన్ నుంచి జారిపడిన చిన్నారి స్పాట్ లో మృతి చెందింది. చిన్నారి పై నుంచి బస్సు వెళ్లడంతో స్పాట్ లో అక్కడక్కడనే తన మృతి చెంది. మల్లంపేటలోని ఓకుల స్కూల్లో స్టూడెంట్స్ చదువుతుంది. ఫస్ట్ క్లాస్ అని కూడా తెలుస్తుంది. సుమారుగా మా అందుతానికి 5 సంవత్సరాలు ఉంటాయని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఘటనా స్థలంకి ఎప్పుడు ఆ డ్రైవర్ నిర్లక్ష్యం ఉండడంతో అతను డ్రైవర్ ని పంపించే ప్రయత్నం చేశారు. ఏదైతే యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరిగినట్టు కుటుంబ సభ్యులు ఎంతో రోధించడం అయితే జరుగుతుంది. విజువల్స్ లో చూస్తున్నట్టయితే మానవత స్కూల్ అయిపోయిన తర్వాత యూజువల్లీ ఒక బస్సు డ్రైవర్ ఉన్న తర్వాత ఏదైతే చిన్నపిల్లలు ఉంటారో చిన్నపిల్లలు ఉన్న వెహికల్లో తల్లిదండ్రులు చాలా డబ్బులు ఖర్చు పెట్టి స్కూల్ కి పంపిస్తారు. ఒక వ్యాన్ పెట్టడం కూడా జరుగుతుంది. స్కూల్ యాజమాన్యము వాళ్ళ బాధ్యత ఏంటి అని అంటే పిల్లలందరూ ఏదైతే బస్సు ఎక్కే వరకు వాళ్ళ సీట్ లో కూర్చున్నంత వరకు వాళ్ళు బాధ్యత నిర్వహించుకోవాలి. కానీ అటువంటిది కేవలం బస్సు డ్రైవర్ ఉన్నారు, అతని నిర్లక్ష్యం వల్ల అంటే అమ్మాయి ఎక్కుతున్న సమయంలో స్కూల్ అయిపోయి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో మాన్విత బస్సు ఎక్కుతుండగా ఆ సమయంలో డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల తను బస్సు కింద పడి స్పాట్ అక్కడనే చనిపోయింది. వెంటనే హుటాహుటిగా యాజమాన్యం మొత్తము కంగు తిని వెంటనే తను హాస్పిటల్ తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ హాస్పిటల్ వెళ్ళేసరికి తను మృతి చెందింది. వెంటనే వికట జీవిగా వాళ్ళ బిడ్డని అప్పగించేసరికి ఇంటి సభ్యులు మొత్తం కుటుంబ సభ్యులు అంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. చిన్న పసిబాబా నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడు. వెంటనే అక్కడ ఎటువంటి గొడవ జరగకుండా డ్రైవర్ ని కూడా అప్స్కాన్ చేసే ప్రయత్నం చేసింది. ఏదైతే ఓర్కుల స్కూల్ మలక్పేట్కి చెందిన యాజమాన్యం మొత్తం నిర్లక్ష్యం ఉంది. చిన్న పిల్లలు అసలు బస్సు ఎక్కారా లేదంటూ ఆయమ్మలు కూడా ఉంటారు. మేము స్కూల్ జాయిన్ చేసినప్పుడు కూడా బస్సులో ఆయమ్మలు ఉంటారు, అదే విధంగా బస్ డ్రైవర్ కూడా ఉంటాడు. మరి ఆయమ్మ ఎక్కించే బాధ్యత స్కూల్ యాజమాన్యం కదా. చిన్నపిల్లలు బస్సు ఎలా ఎక్కుతారని ఇంగిత జ్ఞానం లేదు వాళ్ళకి. నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. వికట జీవిలాగా ఇంకా సీసీటీవీ ఫుటేజ్ చూస్తే కనుక డెఫినెట్ గా ఈ ఇన్సిడెంట్ స్కూల్ ప్రిమిసెస్ లోనే జరిగినట్టు కనబడుతోంది. అంటే స్కూల్ ప్రిమిసెస్ లోనే ఇంత నిర్లక్ష్యమా? ప్రతి వ్యాన్ లో కూడా ఒక హెల్పర్ ఉంటూ ఉంటాడు, లేదా విన్నట్టుగా ఆయాలో లేదంటే అసిస్టెంట్ టీచర్ కూడా ఉంటూ ఉంటారు. ఇంటి వరకు చేర్చేటువంటి బాధ్యత పూర్తిగా యాజమాన్యాందే.
అంటే ఒక అమ్మాయి ఎక్కుతుందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోకుండానే ఆ వ్యాన్ ముందుకు తీయడం, తర్వాత ఆ స్కూల్ వ్యాన్ కింద ఆ పాప పడిపోయి చనిపోవడం, ఇవన్నీ చూస్తుంటే యాజమాన్య నిర్లక్ష్యం చాలా క్లియర్ కనబడుతోంది. స్కూల్ ప్రిమిసెస్లో జరిగింది ఇన్ఫాక్ట్. ఎస్ మనోజ్, ఆల్రెడీ అది స్కూల్ ప్రెమిసెస్ గా మనకు క్లియర్ గా కనిపిస్తుంది. స్కూల్ స్టెప్స్ కానీ అక్కడ ఉన్న యాజమాన్యం మొత్తం కూడా పిల్లలు ఎక్కారా లేదా అంటే ఇంగిత జ్ఞానం లేకుండా వాళ్ళు ఆ పిల్లలని జనరలీ ఏ బస్ అయినా సరే ఒక అసిస్టెంట్ అయితే ఖచ్చితంగా ఉంటారు, ఆయమ్మలని చెప్పుకోవచ్చు, లేదంటే బస్ కి సంబంధించిన అసిస్టెంట్ అయినా పిల్లలు కూర్చునే వరకు వాళ్ళ బాధ్యత అది. పిల్లలందరూ వచ్చారా ఇంటికి వాళ్ళు చేరుకునే వరకు, ఇన్ఫాక్ట్ చెప్పాలి అని అంటే వాళ్ళు ఇంటి లోపలికి వెళ్ళే వరకు కూడా ఈ స్కూల్ వాళ్ళు, కార్పొరేట్ స్కూల్స్ అంతా కూడా వాళ్ళ బాధ్యత. ఎందుకంటే పిల్లలని అడ్మిషన్ తీసుకున్న టైంలో వీళ్ళు పిల్లలకి ఏదైతే వాళ్ళు తీసుకున్న సమయంలో వాళ్ళు తల్లిదండ్రులకి ఆల్రెడీ ప్రామిస్ చేస్తారు, వాళ్ళు చెప్తారు కూడా, లేదు మీ ఇంటి పిల్లలు చేరుకునే వరకు మా బాధ్యత ఉంటుంది, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళే వరకు కూడా మేము అక్కడ నించొని ఉంటాం, వాళ్ళని బాధ్యతంగా ఇంట్లోకి సేఫ్గా మేము వాళ్ళని ఇంట్లో దిగబెట్టిన తర్వాతనే బస్ అనేది కదులుతుంది అంటారు. కానీ ఇక్కడ మనం చూస్తుంటే ఓర్కుల స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళది ఎంత నిర్లక్ష్యమో, అసలు చిన్న పసిపిల్లలు వాళ్ళు ఎలా ఎక్కుతారంటూ ఇంత కూడా వాళ్ళకి కామన్ సెన్స్ లేకుండా అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇటువంటివి ఘటనలు చాలా తరచుగా జరుగుతున్నాయి, ప్రజలు అందరినీ కూడా బాధ పెడుతున్నాయి. అంటే చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకు పసిపిల్లలు స్కూల్ కి వెళ్ళేటప్పుడు నవ్వుతూ బాయ్ మమ్మీ బాయ్ డాడీ అంటూ బ్యాగులు వేసుకొని అలా నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళు వచ్చేటప్పుడు వికట జీవిలాగా ఉంటే తల్లిదండ్రులకు కడుపుకోత ఎంత బాధ అనిపిస్తుందో మనం చెప్పలేమంటే వర్ణాతీతం అదని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులు ఎంతో రోధిస్తున్నారు. ఇది ఖచ్చితంగా యాజమాన్య నిర్లక్ష్యమే. ఆ బస్ డ్రైవర్ కానీ లేకపోతే లోపల అసిస్టెంట్ కూడా ఎవరు కూడా లేరు. మాకు చెప్పేటప్పుడు మేము స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు ఇంతమంది ఫ్యాకల్టీ ఉంటారు, ఇంతమంది చూసుకుంటారని మాకు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మనం క్లియర్ గా చూస్తున్నాం అంటే చిన్న పాప అంత పెద్ద బస్సు ఎలా ఎక్కుతుంది, తనకి అసిస్టెంట్ కావాలి, బస్సు ఎక్కించే ప్రయత్నం కూడా చేయలేరు. పోనీ తను బస్సు ఎక్కుతున్న టైంలో అయినా అసలు ఎవరైతే ఆ డ్రైవర్ ఉన్నారో ఎక్కారా లేదా అని చూసుకోకుండా అమ్మాయి మీదకైనా తీసుకుపోయారంటే ఎంత నిర్లక్ష్యం. కఠినంగా వాళ్ళకి చర్యలు పడాలి, వాళ్ళ మీద శిక్షలు వేయాలి, అతను జైల్లో ఉండాలంటే కుటుంబ సభ్యులు ఎంత ఆవేదనతో జస్టిస్ కోరడం అయితే జరుగుతుంది. రైట్ పెట్రిషా, సో మొత్తం మీద దుండిగల్ ప్రాంతంలో మల్లంపేట సమీపంలో ఓక్లా స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్కూల్ ప్రిమిసెస్ లోనే ఆ చిన్నారి ఎక్కిందా లేదా అని చూసుకోకుండా బస్ డ్రైవర్ నిర్లక్ష్యం వహించి, ఎవరు కూడా హెల్పర్ లేరు, ఆయాలు కూడా అక్కడ సమీపంలో ఎవరు లేరు. ఆ బస్ ఎక్కుతున్న నేపథ్యంలోనే మహాన్విత అని ఫస్ట్ క్లాస్ అవుతున్నటువంటి విద్యార్థిని బస్ టైర్ల కింద పడిపోయింది. వెంటనే బస్ కదలడంతో స్పాట్లోనే మరణించింది. సో ప్రజెంట్ ఈ విషయం పెద్ద ఆందోళన కలిగిస్తోంది. యాజమాన్య నిర్లక్ష్యమాని ఒక నిండు ప్రాణం, ముక్కు పచ్చలారని పసికందుగా ఉన్నటువంటి ఈ చిన్నారి, ఫస్ట్ క్లాస్ అంటే బహుశా 4-5 సంవత్సరాలు మాత్రమే ఉండి ఉంటాయి. సో ఆ చిన్నారి మరణించిందనంటే ఆ కుటుంబంలో ఎంతటి విషాద ఛాయలు అలుముకున్నాయో చూడొచ్చు. ఉదయాన్నే స్కూల్కి వెళ్ళి కరెక్ట్గా సేఫ్గా ఇంటికి తిరిగి వచ్చేది. బహుశా రేపెల్లుండి కనుక హాలిడేస్ అంటే సుమారుగా సాటర్డే సండే ఉంది కాబట్టి ఇంట్లో ఆడుతూ పాడుతూ తిరిగేది. కానీ ఈ నేపథ్యంలోనే అటు స్కూల్ యాజమాన్య నిర్లక్ష్యంతో పాటుగా బస్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా చిన్నారి ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చూసేటువంటి ఎవరైనా కూడా ఈ చిన్నారి చనిపోయిందని తెలిసిన వారు ఎవరైనా కూడా డెఫినెట్గా మానవతా దృక్పథం ఉన్న వారు ఎవరైనా కూడా కన్నీటి పెట్ట తప్పరు. ఎందుకంటే చిన్నారి ఎక్కుతున్న నేపథ్యంలో ఒక నిర్లక్ష్యం కారణంగా మరణించిందనే వార్తను ఎవరు కూడా దిగమింగుకోలేకపోతున్నారు. ఎస్, దీనికి సంబంధించి ఆ కుటుంబీకులు మాట్లాడిన బయట మరోసారి చూద్దాం. 9:30కి నాకు కాల్ వచ్చింది. అయితే ఇట్లా తలకు దెబ్బ తగిలింది, హాస్పిటల్ తీసుకెళ్ళామని చెప్పేసి కాల్ చేశారు టీచర్కి. ఇమీడియట్గా అడిగినాను అక్కడ హాస్పిటల్ ఎవరు ఉన్నారు వాళ్ళ నెంబర్ ఇవ్వండి అంటే నెంబర్ పంపించింది. వాళ్ళకి కాల్ చేస్తే ఎంతటికి కాల్ ఆన్సర్ చేస్తారు. ఇలా వచ్చి చూస్తే చనిపోయిందని చెప్పినాను. ఇక్కడ స్కూల్ దగ్గరికి వచ్చి అడిగితే కూడా అక్కడ జస్ట్ దింపితేనే పడ్డది అని చెప్పేసి అంటుంది. కానీ అది పడ్డ దెబ్బలు అయితే కాదు ఖచ్చితంగా. ఇక్కడ పడ్డదైతే స్కూల్లో పడ్డదైతే కాదు, బయట ఎక్కడ పడ్డది. అది తీసుకొచ్చినట్టు ఇమీడియట్గా ఇక్కడ వీడియోలో చూస్తే కూడా జస్ట్ బైక్ మీద తీసుకెళ్తున్నట్టుగా అనిపించింది. కనీసం ప్రాణం ఉన్నట్టు కూడా కనిపిస్తుంది అది వీడియోలో చూస్తే.